Hello all, welcome to our YouTube channel Movie Sex. రీసెంట్గా మార్వెల్ వాళ్ళు డాక్టర్ డూమ్ క్యారెక్టర్ని ఎవరు చేస్తున్నారో రివీల్ చేశారు. There is one very, very important character that is required, and it could be the most important character in all of the Marvel universe. అండ్ ఆ క్యారెక్టర్ మనం ఎంతగానో ఓన్ చేసుకున్న టోనీ స్టార్క్, అదే అండి మన ఆర్డీజే. అసలు డాక్టర్ డూమ్ ఎవరు, ఆయన మార్వెల్లో క్యారెక్టర్ ఏంటి, మన డాక్టర్ డూమ్ ఆరిజిన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్వెల్ యూనివర్స్లో డాక్టర్ డూమ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ విలన్. ఎంత పవర్ఫుల్ అంటే ఎవ్రీ యూనివర్స్లో ఉన్న థార్స్ని తనకి సెక్యూరిటీగా పెట్టుకుంటాడు, అంత స్ట్రాంగ్ అన్నమాట. డాక్టర్ డూమ్ మార్వెల్లోనే వన్ ఆఫ్ ద హై విల్ పవర్ అండ్ మ్యాజికల్ పవర్ ఉన్న విలన్. అసలు డాక్టర్ డూమ్ అంత స్ట్రాంగ్ ఎలా అయ్యాడు అండ్ తన స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న డిస్క్లైమర్. ఎలాగో మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డాక్టర్ విక్టర్ వాన్ డూమ్, ఇతను లాట్వేరియన్ కంట్రీలో సింథియా అండ్ వెర్నర్ వాన్ డూమ్కి పుడతాడు. డూమ్ వాళ్ళ మదర్ తన చిన్నతనంలోనే చనిపోతుంది, అది కూడా మెఫిస్టోతో చేసుకున్న ఒక డీల్ వల్ల. అండ్ తన చిన్నతనం అంతా డూమ్ వాళ్ళ డాడీ దగ్గరనే పెరుగుతాడు, అదే వెర్నర్ దగ్గరనే పెరుగుతాడు. అండ్ వాళ్ళ డాడీ దగ్గర ఉంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటూ తన మమ్మీలా మ్యాజిక్ నేర్చుకోవాలి అనేది తన గోల్. మెఫిస్టో వల్లనే వాళ్ళ మమ్మీ చనిపోయిందన్న రీజన్తో చాలా కోపంగా ఉంటాడు. అండ్ మార్వెల్లో మనం టోనీ స్టార్క్, రీడ్ రిచర్డ్స్ వాళ్ళని ఎంత ఐక్యూగా మనం చూస్తామో డాక్టర్ డూమ్కి కూడా ఎగ్జాక్ట్గా అలానే చూస్తాం. డూమ్కి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి అండ్ తనకి సైంటిఫిక్ పవర్స్ కూడా ఉంటాయి. తన ఎడ్యుకేషన్ అంతా తనకు వచ్చిన స్కాలర్షిప్తో న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుంటాడు. అండ్ అక్కడే రీడ్ రిచర్డ్స్ అండ్ బెన్ గ్రిమ్ని మీట్ అవుతాడు. తన కాలేజ్ నుండే రీడ్ రిచర్డ్స్ అంటే డూమ్కి అస్సలు పడదు, ఎందుకంటే ఇద్దరికి హై సేమ్ ఐక్యూ ఉండడం వల్ల వాళ్ళ మధ్య ఎప్పుడూ సైంటిఫిక్ డిబేట్ జరుగుతూనే ఉండేది. అండ్ వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే డిబేట్కి యూనివర్సిటీలో ఉన్న టాప్ ప్రొఫెసర్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయేవారు. రీడ్ రిచర్డ్స్ తన తెలివితో స్టార్షిప్ని తయారు చేస్తే డూమ్ మాత్రం ఒక మిషన్ తయారు చేశాడు, దానివల్ల వేరే డైమెన్షన్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఈ ఇన్వెన్షన్కి తన మదర్ని వెనుకకు తీసుకురావచ్చు అనే కాన్సెప్ట్తోని క్రియేట్ చేస్తాడు. మిషన్లో కొన్ని తప్పులు ఉన్నాయని రీడ్ రిచర్డ్స్ చెప్పినా కూడా అస్సలు పట్టించుకోలేదు, నీ మాట నేను ఎందుకు వినాలి అన్న కాన్సెప్ట్ అన్నమాట. తన ప్రాజెక్ట్ మీద తనకు అంత నమ్మకం ఉంది. అండ్ ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అవ్వడంతో పాటు తన ఫేస్ అంతా కాలిపోతుంది. అండ్ అలాంటి అన్ఎథికల్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినందుకు డ్యూమ్ని యూనివర్సిటీ నుంచి బయటికి పంపేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడానికి అండ్ యూనివర్సిటీ నుంచి బయటికి పోవడానికి రీజన్ రీడ్ రిచర్డ్సే అనుకుంటాడు. అలా అనుకుని తన మీద కోపం ఇంకా పెంచేసుకుంటాడు. అలా ప్రపంచమంతా తిరుగుతున్న డ్యూమ్కి డిబేట్లో కొంతమంది మాంక్స్ హెల్ప్ చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యాజిక్ నేర్చుకొని డాక్టర్ స్ట్రేంజ్లా అవుతాడు. అండ్ డూమ్కి ఆ మాంగ్సే ఒక సూట్ తయారు చేసి ఇస్తారు. తర్వాత తన సిటీ అయిన లావెట్రియన్కి వచ్చి తనకు తానే కింగ్గా ప్రకటించుకొని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడి నుండే మనం డ్యూమ్ని విలన్గా చూస్తాం. అండ్ తను చాలానే థింగ్స్ చేస్తాడు, తను చేసిందే న్యాయం అన్నట్టు. అండ్ ఆ థింగ్స్ని మన ఫ్యాంటాస్టిక్ ఫోర్ అడ్డుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోరే కాకుండా స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అండ్ ఎక్స్ మ్యాన్, బ్లాక్ ప్యాంథర్ ఇలా అన్ని కామిక్స్లో మన డాక్టర్ డూమ్ ఎంట్రీ ఇచ్చాడు. అండ్ ఒక ఇంటర్వ్యూలో మార్వెల్ క్రియేటర్స్ అయిన స్టాన్ లీ, జాక్ కిర్బీ మీ ఫేవరెట్ మార్వెల్ విలన్ ఎవరు అని అడిగితే
ఒక్క నిమిషం కూడా థింక్ చేయకుండా డాక్టర్ డూమ్ అని చెప్పారంట. అంత వెయిట్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. డాక్టర్ డూమ్ ప్రతిసారి విలన్లానే కాదు, సమ్టైమ్స్ అవెంజర్స్తో కలిసి మంచి వైపు కూడా పోరాడతాడు. అండ్ డాక్టర్ డూమ్ పవర్స్ అండ్ అవైలబిలిటీస్ చూస్తే హీ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్ పర్సన్. అండ్ తనకి చిన్నప్పటి నుంచి సైన్స్ అండ్ మ్యాజిక్ రెండు ఎవ్వరి హెల్ప్ లేకుండా నేర్చుకుంటాడు. అండ్ అలా నేర్చుకున్న మ్యాజిక్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి వేరు వేరే యూనివర్సిటీస్ అండ్ ప్రపంచాలు అన్నీ తిరుగుతూ, కొంతమంది మాంగ్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని అడుగుతూ, చాలా ఇంట్రెస్టింగ్గా తన జర్నీ ఉంటుంది. డాక్టర్ డూమ్కి మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ కూడా వాళ్ళ మామ్ సింథియా వల్లనే వస్తుంది. డాక్టర్ డూమ్ అలా నేర్చుకొని డాక్టర్ స్ట్రేంజ్ అంత వాడవుతాడు, బట్ పాజిటివ్ సైడ్ కాదు, నెగిటివ్ సైడ్. అండ్ హీఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ విలన్ ఇన్ ద మార్వెల్ యూనివర్స్. అండ్ డాక్టర్ డూమ్ విలన్గా చేంజ్ అవ్వడానికి రీజనే రీడ్ రిచర్డ్స్. అండ్ మీకు ఈ విషయం తెలుసా, డాక్టర్ డూమ్ మన థార్ వెపన్ ఉంటుంది కదా, దాన్ని కూడా చాలాసార్లు లిఫ్ట్ చేశాడు. అండ్ మార్వెల్ వాళ్ళు కామిక్స్లో డాక్టర్ డూమ్కి చాలానే వెర్షన్స్ రాశారు. అండ్ ఇన్ని వెర్షన్స్ ఇంతవరకు ఏ క్యారెక్టర్కి రాయలేదంట. మార్వెల్ వాళ్ళు డాక్టర్ డూమ్ని ఎలా డిజైన్ చేశారు అంటే, తను చాలా మంచివాడు కానీ తన సరౌండింగ్స్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల తను విలన్ అవ్వాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ మదర్ హెల్లో ఉంది అని తెలిసి తనకి విముక్తి రావాలి అంటే తను డాక్టర్ డూమ్ని హేట్ చేయాలి అని డాక్టర్ స్ట్రేంజ్ చెప్తే, తన మదర్కి ఒక ఇల్యూషన్స్ క్రియేట్ చేసి తనని హేట్ చేసేలా హెల్కి పంపిస్తాడు. ఇలాంటి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ని మన రాబర్ట్ డౌనీ జూనియర్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ చేస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి నాకు మాత్రం యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్గా చాలా హై ఉంది. వెంటనే మా ఎడిటర్ వాళ్ళందరికీ చెప్పి స్క్రిప్ట్ రాయించుకొని నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని చెప్పి ఇంత లాంగ్ వీడియో మన ఛానల్లో ఫస్ట్ టైం చేయడానికి కూడా రీజన్ మన ఆర్డీజీని. యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్గా ఇప్పటి నుండి డాక్టర్ డూమ్ ఎక్కడెక్కడ కనిపిస్తాడా అని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియోని ఇక్కడ దాకా చూసారు అని అంటే మేబీ నచ్చిందనే అనుకుంటున్నా, ఆర్ ఇట్ మే బీ సమ్ ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ షో అనదర్ వీడియో. బాయ్.